నమస్తే GB7 న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా గాలివీడు ఇచ్చిన హామీ ప్రకారం సంతకాలు చేసిన బాబు. స్థానిక గాలివీడు టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం నాడు టీడీపీ నాయకులు బేపారి మహమ్మద్ రియాజ్, కొండ్రెడ్డి శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రబాబు, రామచంద్రారెడ్డి, లక్ష్మయ్య, శివారెడ్డి, మల్రెడ్డి, మల్లి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిల్ యాక్ట్, అన్నా క్యాంటీన్, పెన్షన్ పెంపు, స్కిల్ సెన్సస్పై సంతకాలు చేయడం హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గాలివీడు మండలంలోని టీడీపీ మాజీ సర్పంచులు, కార్యకర్తలు సాయి, రాజారెడ్డి, బాలాజీ, శ్రీకాంత్, జక్రియా, మోహన్, సుబ్బయ్య, మల్లేనాయక్, రామాంజీ మరియు మండిపల్లి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన తాతగారు ఇచ్చిన భూముల మీద జగన్ గారి బొమ్మ, ఆయన మీద ఆస్తి మీద హక్కు, ఇది న్యాయమా, చట్ట విరుద్ధమని చూపించిన వాడు చంద్రబాబు నాయుడు. ఇకపోతే అనాథులుగా బతుకుతున్న వృద్ధాప్య పెన్షన్ 1000 రూపాయలు ఏప్రిల్ నుంచి పెంచిన ఘనత 3వ సంతకము. ఇప్పుడు ప్రస్తుతానికి 7,000 వస్తుంది. ఇకపోతే ఎంతో మందికో అన్నదానం చేసిన అన్నా క్యాంటీన్ నడేట్లో ముంచిన జగన్కు బుద్ధి వచ్చేటట్లు తిరిగి పునః ప్రారంభించేదానికి 4వ సంతకం పెట్టిన ఘనత మన నాయకులకు ఉంది. ఇకపోతే కార్యకర్తలకు, పెద్దలకు నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేయడం ఏమనగా, ముఖ్య కారణం ఏమనగా, మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలపై తొలి సంతకం పెట్టి మన ఆశలకు మంచి చేశాడు. ముఖ్యంగా మన శాసనసభ్యులు, రాయచూటి శాసనసభ్యులు శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు, మంత్రివర్యులు రెండు ఒకటే పారి రావడం మనకెంతో ఆనందంగా ఉంది. మన రాయచూటి నుంచి తొలి మంత్రిగా మన కాన్స్టిట్యున్సీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా చరిత్ర సృష్టించి రికార్డు బద్దలు కొట్టాడు. రామప్రసాద్ నాయకత్వం, రామప్రసాద్ నాయకత్వం, లక్ష్మీప్రసాద్ గారి నాయకత్వం, లక్ష్మీప్రసాద్ గారి నాయకత్వం. గాలివీడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈ పత్రికా ముఖ్య ఉద్దేశం అనగా ఈరోజు మీడియా ముఖ్య ఉద్దేశం అనగా గతంలో ఎన్నికలకు ముందు మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యమైనది పెన్షన్ పెంపు. గతంలో 3,000 ఉంది, ఇప్పుడు 4,000 పెన్షన్ జరిగింది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ యాక్ట్ ద్వారా ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురేవాళ్ళు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది, వాళ్ళ మీద వాళ్ళ కోల్పోయే అవకాశం ఉంది. దాని మీద మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని రద్దు చేస్తూ, ఆ యాక్ట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం. మూడవది మనకు స్కిల్ సెన్సస్ అని, మనకు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిన విద్యార్థులకు వాళ్ళకు స్కిల్స్ పెంచుకొని, అవగాహన పెంచుకొని వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దానికోసమని దాన్ని 3వ సంతకం చేయడం జరిగింది. 4వది మనకు అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ. గతంలో మనకు అన్నా క్యాంటీన్ ద్వారా తక్కువ 5 రూపాయలకే భోజనం అందించి చాలా నిరుపేద పేదలకు చాలా అందుబాటులో ఉంది. దాన్ని రద్దు చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించడం. సో ఈ ఉద్దేశపూర్వకంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. స్కిల్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకందరికీ కూడా ఈరోజు చాలా శుభదినం. ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి చాలామందికి సమస్యలన్నీ కూడా తీర్చాడు. అది ఒకటే కాదు, మామూలుగా మన భూముల మీద వారి ఫోటోలు ఎందుకు, మన భూముల మీద వారి హక్కులు ఎందుకు, ఇదే కాక ఒక ల్యాండ్ టైటిలింగ్ అధికారి చేతిలోకి అతన్ని నిర్ణయించే అతని మీద కేసు పెట్టడానికి కానీ ఏ క్వశ్చన్ కూడా లేకుండా చేశాడు. అది ఒకటే కాదు, చంద్రబాబు నాయుడు తను అనుకున్నటువంటి నిరుద్యోగుల్ని లేకుండా చేయడానికి కోసమై మొట్టమొదటి స్కిల్ డెవలప్మెంట్, పాలిటెక్నిక్ కానీ, ఐటీఐ కానీ, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇచ్చి వారికి నిరుద్యోగాల్లో ఎక్కడైతే ఉద్యోగ అవకాశాలు ఉంటాయో అక్కడ కల్పించడానికి అతను 5వ సంతకం చేశాడు. దీన్ని బట్టి అందరికీ సమన్యాయం, మామూలుగా ఆర్థిక అసమానతలు లేకుండా చేయాలనేది ముఖ్య ఉద్దేశం. ఇలాంటి ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలకు అందరికీ న్యాయం చేయడం కోసము
ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడానికి కోసము, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కోసము అతి తక్కువ వయసులోనే ఎమ్మెల్యే మరియు మంత్రి పదవి సాధించిన 62 సంవత్సరాల చరిత్ర సృష్టించిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన బండపల్లి కిరణ్ కుమార్, జ్ఞానభార్గవ్ డిజిటల్ సేవ గాలివీడు మరియు పందెపాటి వేణు, పాపిరెడ్డి గారిపల్లె గాలివీడు.